మూడోదేంటంటే, ఈ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకుంటారు. భార్యలు గాని, భర్తలు గాని, లేదంటే టీనేజర్స్ కానీ ఎవరైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మమ్మల్ని ఎవరు చూడట్లేదులే అని అనుకుంటూ ఉంటారు. తప్పు చేసినప్పుడు ఏ రోజుకైనా సరే ఎవరో ఒక రూపంలో నీ చుట్టుపక్కల ఎవరు లేకపోవచ్చు. మీరు ఇల్లీగల్‌గానే చేయొచ్చు. అది ఎవ్వరు చూసి ఉండకపోవచ్చు. అంత సీక్రెట్‌గా చేయొచ్చు. చీకటి గదిలోనే చేయొచ్చు. కానీ ఎవరో ఒకరి కన్ను మీ పైన కంపల్సరీ పడతది. ఏదో ఒక రోజు మీరు చేసినటువంటి తప్పు నలుగురిలోకి వచ్చేస్తది. అప్పుడు మీరు ఆ తప్పుని తీర్చిదిద్దుకోవాలన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో అవకాశం దొరకదు. అప్పుడు చిత్రహింసలు పడతారు. ఎవరితోనూ చెప్పుకోలేరు. జీర్ణించుకోలేరు. భార్యలైతే భర్తల దగ్గర, భర్తలైతే భార్యల దగ్గర చాలా హీనంగా మీ విలువను మీరే తగ్గించేసుకుంటూ ఉంటారు. మీరే ప్రాణం అనుకున్న భర్తలో ఒక్కసారి మీరు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని, అక్రమ సంబంధాలు పెట్టుకొని దొరికిపోయారంటే, ఇదొక తిరిగిపోద్దని వదిలేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించడు. వెంటనే వదిలేసాడంటే వాడు, నాకు ఈ ఎదవ లైఫు అవసరం లేదు అని వదిలేసాడంటే మగవాడు దర్జాగా బిందాస్‌గా బతుకుతాడు. అదే విధంగా ఆడవాళ్ళైతే వాళ్ళు ఒక్కసారి మగవాడు నా భార్య తప్పు చేస్తుంది అని కళ్ళలో చూసాడంటే, లేదంటే ఆ తప్పును చూసాడంటే తను తన జీవితం మొత్తం వదిలేసుకొని మందు సీసా పట్టుకొని తను ఇంక నాకు ఈ జీవితం అవసరం లేదని తన జీవితం ఏకాంతంగా గడపడానికే చూస్తాడు. కానీ ఆడవాళ్ళైతే అలా కాదు. భర్త ఏమన్నా తప్పు చేశాడంటే అది ఆడవాళ్ళ ఇంట్లో భార్యలు చూసారంటే నా భర్త చేస్తే లేనిది నేను చేస్తే తప్పా అన్నట్టుగా వెంటనే చుట్టుపక్కల వాళ్ళ అబ్బాయిలతో గానీ, వేరే వాళ్ళతో గానీ ఈజీగా చాలా తొందరగానే అఫైర్స్ పెట్టుకుంటారు. అది కూడా ఒకటో, 2 కాదు ఎన్నైనా పెట్టుకోనీకి వెనకాడరు. ఇంకా అదే విధంగా లేడీస్ చాలా వరకు ధన వ్యామోహానికి పడిపోతారు. డబ్బుకి కానీ, బంగారానికి కానీ ఎదుటి వాళ్ళు ఏమన్నా ఇస్తారు అనుకుంటే దానికోసం ఆళ్ళ ముసలి వాళ్ళైనా సరే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. కేవలం ధన వ్యామోహంతో. ఎక్కువగా డబ్బనేది మనిషికి అవసరం. ఎంత అవసరం అంత ఉండాలి తప్ప ఎక్కువున్నా సరే ప్రమాదమే. ఏదైనా సరే మనిషిలో ఏదైనా సరే మనిషికి ఎంత అవసరం అంత ఉండాలి తప్ప ఎక్కువగా దాని చోట్లో పెట్టలేరంటే మనిషి జీవితం చాలా గందరగోళంగా అయిపోతుంది. భార్య గాని, భర్త గాని ఒకళ్ళనొకళ్ళు జతపరిచిన తర్వాత, ఒకళ్ళకొకళ్ళు రిలేషన్ ఏర్పరచుకున్న తర్వాత చచ్చే వరకు ఆళ్ళిద్దరు మాత్రం ఉంటే ఆ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మనం పెద్ద తరములను చూస్తున్నాం. ఒకళ్ళకొకరు సోహలు. వాళ్ళకి పెళ్లి చూపులు కూడా ఉండేవి కాదు. అలాంటి వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఈరోజు వాళ్ళ జీవితంలో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సెక్సువల్ రిలేషను లేదంటే ఫిజికల్ అటాచ్‌మెంట్స్ ఇలాంటి ఆటికి ఎంత టైం ఇవ్వాలి, ఎంత సమయాన్ని కేటాయించాలని మాత్రమే ఆలోచించేవారు తప్ప, అదే జీవితం అని ఏ ఒక్కరు కూడా కలిగి లేరు. అందుకే వాళ్ళ లైఫ్ ఈరోజు చాలా బావుంది. కానీ ఇప్పుడున్న జనరేషను సెక్సువల్ లైఫే లేదంటే ఈ యొక్క ఫిజికల్ రిలేషన్స్ మాత్రమే శాశ్వతం. అది లేకపోతే లైఫే వేస్టు. అనవసరం. నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. నా యవ్వనం అంతా కరిగిపోతుందని ఎంతోమంది ఆలోచించి అక్రమ సంబంధాలు పెట్టుకొని అలా జీవితమే లేకుండా చేసుకుంటున్నారు. ఈరోజు 100కి ఇంచుమించు ఒక 75% వరకు డైవర్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే కేవలం అక్రమ సంబంధాలు. లేదంటే పెళ్ళికి ముందు పెట్టుకున్న అఫైర్స్ పెళ్లి తర్వాత తెలిసి కూడా వదిలేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. కేవలం ఈ అక్రమ సంబంధాల వల్ల అనారోగ్య పాలైపోతారు. 2 సమాజంలో విలువ పోతుంది. ఇంకొకటేంటంటే ఆళ్ళ యొక్క జీవితాలు లేదా వాళ్ళ కాపురాలు సర్వనాశనం అయిపోయి కూలిపోతున్నాయన్నమాట. చివరకు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఎటు చూసినా అన్ని అనర్థాలే తప్ప ఒక్కటి కూడా మంచనేది జరగడం లేదు. అందుకనే భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరినొకళ్ళు అర్థం చేసుకోండి. మీ జీవితాలు హ్యాపీగా ఉండడానికే చూసుకోండి. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు కూర్చొని అర్థం చేసుకోండి. నా భర్త చేతకానోడు లేదంటే తనకి ఎక్కువ కోరికలుండవు, నన్ను సుఖపెట్టలేడు, చూసుకోలేడు అనే ఒక ఆలోచనతో లేడీస్ చాలామందున్నారు ఈరోజు. కానీ దానికి చక్కని పరిష్కారాలున్నాయి. చాలా చాలా చక్కని పరిష్కారాలున్నాయి. భర్తను అర్థం చేసుకొని కూర్చోబెట్టి తన టెన్షను, స్ట్రెస్సు, ఆలోచన అన్నీ తగ్గించుకొని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడారంటే వాళ్ళు మీరు కోరుకున్న ఆనందాన్ని రెట్టింపులో ఇస్తూ ఉంటారు. అదేవిధంగా భర్తలు కూడా భార్యలను అర్థం చేసుకొని వాళ్ళకి జీవితం పట్ల అవగాహన కలిగించండి. డబ్బు, బంగారాలు, ఇల్లులు, మేడలు, కార్లు ఇవి కాదు శాశ్వతం. ఉన్నంతకాలం ఏ లోటు లేకుండా చూసుకుంటానని ఉన్నంతలోనే సంతోషాన్ని కల్పించండి. ఉన్నంతలోనే ఆనందాన్ని కల్పించండి. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఆ విధంగా ఉండటం వల్ల మీ ఇద్దరి లైఫ్ బావుంటుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ పేరెంట్స్‌ని చూడగలుగుతారు. మీరు జన్మనిచ్చినటువంటి మీ పిల్లలకి మంచి లైఫ్ ఇస్తారు. రేపన్న రోజుని మీ పిల్లలే మిమ్మల్ని చూసి ఒక ఉన్నతమైన ఆదర్శ జీవులుగా వాళ్ళు సమాజంలో మెలగలుగుతూ ఉంటారు. అంతేగాని మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎలా తయారయ్యారంటే రాబోయే తరాలకి అంటే మన పిల్లలకి మీరిచ్చేదేంటంటే ఒక పాడైపోతున్నటువంటి
సంస్కృతి వాళ్ళకే అప్పచెప్పిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా తరతరాలు నశించిపోతాయి తప్ప రాబోయే భవిష్యత్తు తరాలకి ఎటువంటి గ్యారంటీ గాని, మంచి లైఫ్ కానీ ఉండదు. మనమే తప్పులు చేస్తున్నప్పుడు మన పిల్లలు తప్పులు చేయకుండా ఉంటారా? అందుకనే మన యొక్క ఈ రోజున్నటువంటి సమాజంలో తల్లిదండ్రుల యొక్క జీవితం పిల్లలకి ఆదర్శం కావాలి. ఈళ్ళ నడవడిక పిల్లలకి ఒక భవిష్యత్తు బాట కావాలి. అంతేగాని నా తల్లి తప్పు చేస్తుంది, నా తండ్రి తప్పు చేస్తున్నాడు, మనం చేస్తే తప్పేంటని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేయడానికి ముందుకొస్తున్నారు. అందుకనే అక్రమ సంబంధాలు ఇన్ని భయంకరమైన వ్యాధులు, బాధలతోనూ ఇరుక్కుపోయే కంట కూడా వాటిని దూరం పెట్టి అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు తొలగించుకొని ఇది. ఇంకొక విషయం ఏంటంటే లేడీస్ చాలా వరకు కూడా డబ్బుకి, వ్యామోహానికి, బంగారాలకి ఈట్లికి పడిపోయి వయసుతో సంబంధం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. చుట్టుపక్కలోళ్ళైనా ఎవరైనా సరే మీ పట్ల కేర్ చూపించి తిన్నావా బంగారం, ఉన్నావా బంగారం, నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నిన్ను చూడకపోతే నిద్ర పట్టట్లేదని నీ పట్ల కేర్ తీసుకుంటున్నాడంటే అది కేవలం నీ మీద ఉన్న వ్యామోహం అంతే. నీ మీద ఉన్న కోరిక అంతే. అది కొన్నాళ్ళు అది తీరిపోయిందంటే నిన్ను నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసిపోతా ఉంటాడు. అప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి నీకు తాళికట్టి నీ భర్త దగ్గరికి నువ్వు రావాల్సి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇలా తప్పుడుదానివి అయిపోయావో అలాంటప్పుడు నీ భర్త నిన్ను మళ్ళీ రానిస్తాడా? రాణించలేడు. నీ సమాజంలో నీకు విలువ ఉంటుందా? నీ తల్లిదండ్రుల పట్ల నీ అత్తమామల పట్ల నీకు విలువ ఉంటుందా? ఉండదు. అందుకనే సమాజంలో విలువ కాపాడుకోండి. నీ భర్త దగ్గర విలువ కాపాడుకో. మీ అత్తమామల దగ్గర, మీ అమ్మ నాన్నల దగ్గర కానీ మీ విలువలు కాపాడుకొని ఉన్నతంగా బతకండి. అంతేగాని సెక్సువల్ లైఫ్ మాత్రమే జీవితం అని మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. ఇలాంటి అఫైర్స్ ఏమన్నా ఉంటే కానీ తొలగించుకోండి. లేదు ఇలాంటి పెట్టుకున్న ఆలోచన ఉంటే కానీ మొత్తం కంప్లీట్‌గా దాన్ని భూస్థాపితం చేసేయండి. హ్యాపీ లైఫ్ మీ భర్తలతోనే లేదా మీ భార్యలతోనే గడపండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. జీవితం పట్ల సరైన అవగాహన కలిగి ఉండండి. లైఫ్ చాలా చాలా బావుంటుంది. ఈ యొక్క సమాచారం మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుందనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని అక్రమ సంబంధాలు దూరంగా ఉంచుకొని జీవితాన్ని హ్యాపీ లైఫ్‌గా మార్చుకొని ముందుకు సాగిపోవాలని మీ అందరికీ కూడా ఈ యొక్క ముఖ్య సందేశాన్ని తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు మీకు పొందుపరచడానికి అవకాశం ఉంటుంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ద్వారా ఈ యొక్క సమాజానికి కానీ ఈ ప్రతి ఒక్కరికి కూడా జీవితాల్లో ఉపయోగపడే విషయాలే నేను తెలియపరుస్తాను. అందరికీ కూడా మంచి సమాచారం అందిస్తాను. దానికి మీ సపోర్టు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.